అందరికీ నమస్కారాలు. మొన్న 16, 17 తేదీల్లో మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇవాళ దేశంలో నెలకొన్న ఒక ప్రత్యేకమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు ఏకోన్ముఖంగా ముందుకు సాగాలని మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఇటీవలనే జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తుపోకడ విధానాల వల్ల ఇండియా కూటమిలోని మిగతా పార్టీలను కలుపుకొని ముందుకు సాగనందువల్ల అక్కడ ఫలితాలు చాలా నెగిటివ్గా వచ్చాయి. కాబట్టి ఏమంటే ఇప్పుడు రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో బీజేపీ మళ్ళీ ఎన్నిక కావడంతో మూడవసారి మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకొని ఈరోజు అందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఢిల్లీలో 19వ తేదీ ఈరోజు ఇండియా కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు పరచాలని చెప్పి మా పార్టీ భావిస్తూ ఉంది. అన్ని పార్టీలు కూడా అక్కడ సామరస్యంగా చర్చించి ఈ దేశానికి అవసరమైన మంచి నిర్ణయాలు చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మన రాష్ట్రంలో చూస్తే, రాష్ట్రంలో ఇవాళ రాజకీయ పరిస్థితులు చూస్తే తీవ్రమైన గందరగోళంలో ఉంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్తా వచ్చినాడు. మరి ఇప్పుడు వైనాట్ 175 అని చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి చూసి అందరు కూడా ఓట్లేస్తారు, నా పాలసీల వల్ల అందరు కూడా ఓట్లేసి 175 స్థానాలకు గాను 175 స్థానాలు మేమే గెలుస్తామని ప్రచారం చేసుకున్న ఈయన ఇవాళ 82 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 82 చోట్ల. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను చూసి ఓటేసేటప్పుడు 82 స్థానాల్లో నువ్వు ఎందుకు మారుస్తూ ఉన్నావో దానికి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. పైగా ఇవాళ రాష్ట్రంలో తీవ్రమైన అశాంతికరమైన పరిస్థితులు, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించావు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ అప్పు కూడా పుట్టని పరిస్థితి కల్పించావు. అంతేకాకుండా సంవత్సరానికి 50,000 నుండి 60,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు వడ్డీ కింద మన ప్రభుత్వం చెల్లించాల్సిన ఒక దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది. పైగా ఈ సంవత్సరం ఒకవైపేమో కరువు, మరోవైపేమో తుఫానుతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. ఖరీఫ్ సీజన్లో దాదాపు 30 లక్షల ఎకరాల్లో అసలు పంట పెట్టకుండా బీడుగా మార్చారు. మొన్న తుఫానుకి ఏమో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఈ రకంగా ఒకవైపు కరువుతో, మరోవైపు తుఫానుతో గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతూ ఉంటే దాని గురించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడు. చివరికి తన సొంత జిల్లా కడప జిల్లాలో అన్ని మండలాల్లో కూడా కరువు వస్తే ఇప్పటి వరకు కరువు మండలాలు కూడా డిక్లేర్ చేయలే. మొన్న జరిగిన కడప జిల్లా పరిషత్ సమావేశంలో కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి వారందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసినా సరే ఈ ప్రభుత్వం స్పందించడం లేదంటే మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా గాఢమైన నిద్రలో ఉన్నాడా, లేకపోతే నిద్ర నటిస్తూ ఉన్నాడా, లేక రైతులంటే నీకు లెక్కలేదా, లేదా కరువు వచ్చినా కాటకాలు వచ్చినా నువ్వు పట్టించుకునే పరిస్థితుల్లో లేవా? కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రామీణ ప్రాంతాలను గాలికి వదిలేశారు. కరువు గురించి మాట్లాడడం లేదు, తుఫాను పైన స్పందించడం లేదు. మేము పదే విమర్శలు చేసిన తర్వాత ఆయన తుఫాను ప్రాంతాలకు పోయి అక్కడ రైతులతో మాట్లాడగాకుండా, పొలాలకు పోకోకుండా ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక జిల్లా స్థాయి అధికారి ఇచ్చిన చూస్తూ అన్నాడు తప్పితే రైతులతో మాట్లాడడానికి కూడా ఆయనకు ఓపిక లేదు, తీరిక లేదు. ఇవాళ చాలా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇవాళ ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు నీవు లెక్కలేదు, వాళ్ళ అసలు గాలికి వదిలేసావు. ఇప్పుడు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు వారి సమస్యలు, వారికి నీవు ఏదైతే చెప్పావో చెప్పింది చేయమని అడిగితే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు? వారికి చెప్పింది చేయడానికి కూడా ముందుకు రాకుండా ఈరోజు చాలా బాధాకరము.
అంగన్వాడీలకు వ్యతిరేకంగా వాలంటీర్లు రెచ్చగొడతా ఉన్నారు. అంగన్వాడీలకు 10,000 11,000 జీతాలు వచ్చేవాళ్ళు, వాలంటీర్లు 5,000 రూపాయల జీతాలు వచ్చేవాళ్ళు. 5,000 రూపాయల జీతం వచ్చే వాళ్ళని 10,000 రూపాయల జీతం వచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొడతా ఉన్నాడు. పైగా పోలీసులు పంపి తాళాలు బ్రద్దలు కొడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరైంది కాదు. పక్క రాష్ట్రం తెలంగాణ కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పావు. ఇవాళ తెలంగాణలో 18,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి నువ్వు 19,000 రూపాయలు ఇవ్వాలి కదా. ఇక్కడ నీవిచ్చిన వాగ్దానమే కదా. నీవిచ్చిన వాగ్దానాన్నే నువ్వు అమలు చేయకుండా ఇవాళ మాట తప్పి మడమ తిప్పి మోసం చేసి ఒక మోసగాడిగా మిగిలిపోవడమే కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు రెచ్చగొడతావు, పోలీసులను రెచ్చగొడతావు, అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టిస్తావు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీ వర్కర్లు, అదేవిధంగా ఆశా వర్కర్లు వేలాది మంది వాళ్ళందరూ కూడా రోడ్డెక్కారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరువు ప్రాంతాల్లో, తుఫాను ప్రాంతాల్లో జరిగిన నష్టం పైన రైతాంగాన్ని ఆదుకోవడానికి, వ్యవసాయ కూలీల వలసలను నివారించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరువు ప్రాంతాల్లోనూ, తుఫాను ప్రాంతాల్లోనూ విద్యార్థులు చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులు కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్స్ పైన చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. రేపు 30-31 తేదీల్లో మా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాల అనంతరం రేపు నెక్స్ట్ ఇయర్ అంటే 2024 జనవరి మాసంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు, ఒక సమైక్య పోరాటానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇక చివరి అంశం ఏమంటే, చిట్ట చివరి అంశము ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఇక రైతులకు పాస్ పుస్తకాలు ఇస్తే పాస్ పుస్తకాల పైన కూడా ఆయన బొమ్మ వేసుకుంటా ఉన్నాడు. తర్వాత నంబర్ రాళ్ళు నాటిస్తూ ఉన్నాడు పొలాల్లో. దానికి కూడా జగనన్న రాళ్ళని రాసుకున్నాడు. నువ్వేమన్నా సమాధి కట్టుకుంటా ఉన్నావని అడుగుతా ఉన్నా. నువ్వు ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళకు ముఖ్యమంత్రి కానీ 500 సంవత్సరాలకు ముఖ్యమంత్రి కాదు. తర్వాత రేపు ఎలక్షన్ తర్వాత నీవు ఉండవు కూడా. కానీ నీవు కూడా మా పంట పొలాలు, మా పాస్బుక్ల పైన కూడా నీ ఫోటో వేసుకొని నువ్వు అందరికి ఇస్తూ ఉన్నావు. తర్వాత పొలాల దగ్గర వచ్చి రాళ్ళు నాటుతూ ఉన్నావు. దానికి కూడా జగనన్న రాళ్ళని పెడతా ఉన్నావు. సరైంది కాదు. పిచ్చి పరాకాష్ఠకు చేరింది. పైగా ఇవాళ భూములన్నీ కూడా పెద్దవాళ్ళకు దఖలు పరిచే పద్ధతుల్లో పోతూ ఉన్నావు. ఇవాళ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ చట్టానికి ఇవాళ సవరణ తెచ్చావు. అదేవిధంగా ఈరోజు ఏదైతే భూ వివాదాలు ఉంటే దాంట్లో ఏదైనా రెవెన్యూ వాళ్ళే వివాదాలు సృష్టించేది. వివాదం వచ్చినప్పుడు సహజంగా మనం కోర్టుకు పోతాం. ఆ అధికారాలు కూడా మళ్ళీ రెవెన్యూ వాళ్ళకి ఇస్తానంటున్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నీ కూడా కబ్జా చేయడానికి, కబ్జాకూరుల కొమ్ము గాయడానికి నీవు కొత్త చట్టాలు తెస్తూ ఉన్నావు. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. త్వరలోనే దానిపైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా ఉద్యమాన్ని చేపట్టబోతా ఉన్నాం.